వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 2005లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి దాష్టికానికి, రాజశేఖర రెడ్డి సృష్టించిన మారణ హోమానికి బలైపోయిన పరిటాల రవీంద్ర గారి వర్ధంతి నేడు. రాయలసీమలో ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పరిటాల రవీంద్ర. పరిటాల రవీంద్ర ముందు అనంతపూర్ ప్రాంతంలో, ఉమ్మడి అనంతపూర్ జిల్లాల్లో భూస్వాముల దాష్టికాలకు బలైపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలను కాపాడుకుంటూ వారికి అండగా నిలబడి ఆ భూస్వాముల మీద పోరాటం చేసినందుకు రాజశేఖర రెడ్డి తట్టుకోలేక పరిటాల రవీంద్ర ఉంటే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు అని ముఖ్యమంత్రి అయిన వెంటనే పరిటాల రవీంద్ర గారిని చంపించిన పరిస్థితి నాడు. పరిటాల రవీంద్ర గారి జీవిత చరిత్ర గురించి ఒకసారి మనం చర్చించుకుంటూ ఆయన చేసిన సేవలు, ఆయన వల్ల పేదలకు జరిగిన మేళ్ళు ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిటాల రవీంద్ర గారి జీవిత చరిత్రని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరసిమూడి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నేడు పరిటాల రవీంద్ర గారు వర్ధంతి. పరిటాల రవీంద్ర గారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయన చేసిన సేవలు, పేదలకి ఆయన అండగా నిలబడిన తీరు, ఆయన్ని రాజశేఖర రెడ్డి చంపించిన విధానం ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు పరిటాల రవీంద్ర గారి కుటుంబం, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్న శ్రీరాములు గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్న హరి గారు, వీళ్ళు వాళ్ళ జీవితం కాలం బడుగు బలహీన వర్గాల్లో రైతు కూలీలు, భూస్వామ్య రైతు కూలీల వైపు నిలబడి ధన, అధికార, మదం, దౌర్జన్యం, దుర్మార్గాలు వ్యతిరేకంగా పోరాడారు. అప్పుడున్న భూస్వాములు కానీ, పెత్తందారులు కానీ, ముఠా నాయకులుగా దాష్టికాలకి, వాళ్ళు చేసే అకృత్యాలకి, అరాచకాలకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర వాళ్ళది. శ్రీరాములు గారిని ఎప్పుడైతే ఆయన బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆయన పోరాటం చేస్తుంటే ఆయన అనుచరుడితోటే మొట్టపెట్టించారు. పెద్ద కుట్ర చేసి ఆయన్ని హతమార్చారు, వధించారు ఒక రకంగా చెప్పాలి. ఆ సమయంలో వామపక్ష తీవ్రవాద భావజాలానికి లోనైన హరిగారు అడవిల్లో అన్నగా మారాడు. ఆయన్ని ఆ వంక పెట్టి ఎన్కౌంటర్ చేశారు ఉద్దేశపూర్వకంగానే. అప్పటికే ఆయన మీద నేరాలు ఏం నమోదు అవ్వలేదు. పరిటాల రవీంద్ర గారు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. కొండపల్లి సీతారామయ్య గారితో సాన్నిధ్యం ఉంది. అలాగే అనేక మంది, అప్పట్లో వామపక్ష తీవ్రవాదం చాలా ప్రాచుర్యం పొందింది. ప్రజలకు నమ్మకాన్ని చూరగొంది. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా ఆస్తులు, హోదాలో బాగా చదువుకుని కూడా పేదల కోసం పనిచేసిన చరిత్ర వాళ్ళు అప్పటికి ఆ క్రెడిట్, ఆ పేరు తెచ్చుకుని ఉన్నారు. ఈయన వాళ్ళలో కలిసి అజ్ఞాతంలో గడిపెట్టుకున్నాడు. తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పటికి అనంతపురం జిల్లాలో ఉన్న పరిస్థితులు ఏంటంటే, అప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోతుంది దగ్గర. అయినా సరే ధర్మవరం ఆ ఏరియా, పెనుగొండ, ధర్మవరం, వెంకటాయపాలెం వీళ్ళ ఏరియాలో ఇక అరాచకాలకు అంతు లేదండి. 10th క్లాస్ చదువుకున్న ఆడపిల్లలను కూడా నాశనం చేశారు కదా. మధ్యలో వీళ్ళు 89 వరకు వీళ్ళ అధికారం, తర్వాత 89, 94 వరకు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా చెలరేగిపోయారు. అక్కడ ధర్మవరంలో అయితే నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ప్రచారానికి ఎన్టీ రామారావు గారు వెళ్ళినప్పుడు ఆయన మీద బాంబు దాడులు చేశారు, ఆ మీటింగ్లు పెట్టనివ్వకుండా. ఇలాంటివన్నీ జరిగినప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు ఈయన. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలనుకుని ఉండొచ్చు, రాజకీయ పార్టీ కూడా అటువంటి ఏరియాలో ఇటువంటి గట్టి ఉండే రామారావు గారు సాహసోపేతమైన చర్య అది, ఆయన పార్టీలో చేర్చుకుని ఆయనకు రాజకీయంగా ఆయనకి అండ, పార్టీకి జిల్లాలో ఈయన అండ. నిజంగానే ఆయన ఒక రకంగా ఇలాంటి చీడ పురుగులు అన్నట్లు నేరేశాడు. ఎక్కడికక్కడ అంటే చాలా కఠినంగా వ్యవహరించాడు. ఈయన కూడా వాళ్ళు ఎంత క్రూరంగా వ్యవహరించారో అంతే క్రూరంగా వ్యవహరించాడు వాళ్ళ పట్ల. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రవచనాలు చెప్తూ ఊరుకుంటారా ఏంటండి? అంటే ఎవరైతే దుష్టులు, దుర్మార్గులు, అరాచకాలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దౌర్జన్యాలు, దాష్టికాలు ఇక ముక్కు పచ్చలారిన ఆడపిల్లల దగ్గర నుంచి ముదుసుల వరకు కూడా, అలాగే సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా గుప్పిట్లో ప్రాణాలు పట్టుకుని ఉండేవారండి. మానవ ప్రాణాల రక్షణ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈయన వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళందరిలో ఒక ధైర్యాన్ని నింపాడు. వాళ్ళందరినీ ఒక పక్కన వెళ్ళిన ధైర్యాన్ని నింపుతా వాళ్ళని క్లీన్ చేసుకుంటూ వచ్చేసాడు. ఆ క్రమంలో ఈయన కొన్ని కార్యక్రమాలు చేసాడు. ఈయన మీద దాడులు ప్రతి దాడులు కామన్ అయిపోయినాయి. అయితే ఆయన పై చేయి సాధించుకుంటూ వచ్చాడు. ఇక్కడ నేను ఎందుకంటానంటే పరిటాల రవి గారిని, ఆయన అందరూ పరిటాల రవీంద్ర గారు అంటారు, నేను పోరాటాల రవి అంటారు. పరిటాల రవి కాదు, ఈయన పోరాటాల రవి. జీవితం అంతా పోరాటమే. అవును. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక రాజకీయ పార్టీ చట్టంలో ఉన్న తర్వాత ఆయనకు అనేక ఆంక్షలు ఉంటాయి. ఆయన స్వేచ్ఛగా అజ్ఞాతంలో గడుపుతా
లేదంటే వామపక్ష తీవ్రవాద భావజాలంతో ఉన్నప్పుడు ఉన్న స్వేచ్ఛ ఓ రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు రాదు. అయినా సరే ఆయనకున్న పరిధి మేరకు ఆయన తన పట్టు నిరూపించుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా రాజకీయంగా కూడా బడుగు బలైన నిమ్మల కృష్ణప్ప ఇలాంటి వాళ్ళందరినీ, పార్థసారథి గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, అందరూ అప్పుడు ఆయన ఇలాంటి వాళ్ళందరినీ ఆయనే తీసుకొచ్చాడు. బీసీ గోవిందప్ప ఇలాంటి వాళ్ళందరినీ ఆయనే రాజకీయంగా వాళ్ళు ముందు పెట్టి వాళ్ళ మీద ఇప్పుడు చాలామంది కమ్మ ముద్ర వేస్తారు రవీంద్ర గారిని. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గంలో చాలామంది యువకులు ఆయన ఓన్ చేసుకుని ఉండొచ్చు. ఆయన అలాగే అనేక మంది ఓన్ చేసుకున్నారు. అలాగే కమ్మ సామాజిక వర్గం కూడా ఆయన ఓన్ చేసుకుని ఉండొచ్చు. దాని కమ్మ ముద్ర వేస్తే కూడా మనం ఒకసారి చరిత్ర చూసుకోవాల్సింది ఏంటంటే, అనంతపురంలో చాలామంది కమ్మవారు ఈయన వాళ్ళకి కులపరంగా మద్దతు ఇవ్వలేదండి. ఈయన ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ బడుగు బలహీన వర్గాల మీద ఎవరైనా కమ్మవారు పోటీ చేసినా కానీ ఆ బీసీ క్యాండిడేట్లే గెలిపించేలా చూసుకునేవాడు. ఈయన వాళ్ళనే గెలిపించుకుని రాజకీయంగా అప్పచెప్పేవాడు. ఇది చాలా జరిగినాయండి. కొంతమందికి అమ్మవారికి ఆయన అంటే ఇష్టం ఉండదు ఆ ప్రాంతంలో, అనంతపురం జిల్లాలో. కానీ ఆయనకి ఏ రేంజ్లో ఆయనకి ఇదయిందంటే, ఆయన మంత్రి కూడా అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఆయన ప్రభ ఎలా వెలిగిందంటే, ఆయన మాటే శాసనం అన్నట్టుగా నడిచింది. ఏంటి, హైదరాబాదులో కూడా నడిచింది ఆయన హవా. అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇది కొంతమంది కంటగింపుగా ఉంటుంది. డెఫినెట్గా రాజకీయం ఉన్న తర్వాత ఒకళ్ళు ఎదుగుతుంటే రెండో వాళ్ళకి బాధ వస్తూ ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి. ఆయన సహచరులకే ఇబ్బంది ఉంటుంది. అయితే ఆయన నిరాయుధుడిని చేసి వధించారు. ఇప్పుడు ఒక వీరుడిగానే ఎదుర్కోవాలి. అతను ఆ యుద్ధంలో వీరమరణం పొందితే అది ఒక ఇది. కానీ ఆయన నిరాయుధుడిని చేసి వధించారనేటువంటి దానికి ఇప్పుడు 2004లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత రాజశేఖర రెడ్డి యాక్చువల్గా వైఎస్ కుటుంబానికి పరిటాల రవీంద్ర గారికి చాలా సాన్నిధ్యం ఉంది. మీరు ఎలాగంటే పరిటాల రవీంద్ర గారికి వైఎస్ రాజారెడ్డి గారికి చాలా స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈయనంటే చాలా, ఇప్పుడు రాజారెడ్డి గారు కొన్ని విషయాల్లో రవీంద్ర గారు సహాయం కోరివాడు. ఆయన వర్గాన్ని ఈయన కాపాడమని ఈయన చేతిలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఆయన వర్గం, తాడిపత్రి ఆ ప్రాంతాలన్నింటిలో ఈయనే కాపాడాడు. ఆయన వర్గాన్ని ఈయనకి అప్పచెప్పారు. అప్పట్లో కొంతమంది ఇప్పుడు ఉన్న ప్రముఖ నాయకులతో వాళ్ళతో వైరం ఉండేది. ఆ వైరం ఉండడం వల్ల ఈయన ఆశ్రయించాడు, ఈయన ఆయనకు సపోర్ట్ చేశాడు. ఎన్నికల్లో కూడా మీకు విషయం చెప్పిన 94 ఎన్నికల్లో వైఎస్ రాజారెడ్డి గారు తన జీపుకి తెలుగుదేశం జెండా కట్టి తిరిగాడు మహేశ్వరరెడ్డి గారిని ఓడించడానికి. తెలుసా మీకు ఇది? అంటే అక్కడ కొన్ని విషయాల్లో వర్గమే ఇంపార్టెన్స్ కానీ పార్టీలు గట్ట కాదనేటువంటిది నిరూపించు. ఈయన కూడా అనంతపురం బార్డర్ చిక్కబళ్ళాపూర్ అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఈయన శరణకు వచ్చేవారు, ఈయన సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచేవారు. అక్కడ అంత వైరం ఉన్నా సరే పార్టీలుగా. ఇక్కడ ఓబుళాపురం గనులు దగ్గర సమస్య వచ్చింది రాజశేఖర రెడ్డి గారికి. ఓబుళాపురం గనులు గాలి జనార్దన్ రెడ్డికి అప్పచెప్పాలి. గాలి జనార్దన్ రెడ్డికి అప్పచెప్పాలంటే గాలి జనార్దన్ రెడ్డికి అప్పచెప్పడం అంటే వీళ్ళు సొంత ఇంట్లో తీసుకున్నట్టే. ఆ గనులు వాళ్ళు తవ్వుకోవాలంటే అప్పుడే చైనాలో డిమాండ్ పెరిగింది. ఐరన్ ఓర్, అప్పటి వరకు ఐరన్ ఓర్కి ఎవరికి ఇచ్చినా కానీ బొక్కబేరమే, ఎందుకు వచ్చింది దాని గొడవ మాగింతురో బాబు అనుకునేవారు. అలాంటిది సడన్గా 2004 తర్వాత దానికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. వచ్చినప్పుడు అది గాలి జనార్దన్ రెడ్డికి అప్పచెప్పాలి. అది అప్పచెప్పాలంటే పరిటాల రవీంద్ర గారు అడ్డు. అప్పుడు ఈయన తొలగించుకుంటే 2 రకాల బెనిఫిట్ రాజశేఖర రెడ్డి గారికి. ఆయనకి వాళ్ళ నాన్నగారికి ఇతనికన్నా సాన్నిధ్యం తెలుసు, నాకు అతను కావాల్సిన వాడు అని ఇతను చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే 2 రకాలుగా. తెలుగుదేశం పార్టీ వెరీ స్ట్రాంగ్, ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గెలిచే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వెరీ స్ట్రాంగ్ ప్రతిపక్షంగా. మహాగనులైన యోధాను యోధులు అందరూ ఉండేవారు లీడర్స్ అంతా. వీళ్ళందరినీ ఎదుర్కోవడం అనేటువంటి ఆసమాషి విషయం కాదు. వీళ్ళందరికీ ఒక రకమైన భయాన్ని పరిచయం చేయాలనుకున్నాడు. వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపాలనుకున్నాడు. పరిటాల రవీంద్ర గారిని వధించారు నిరాయుధుని చేసి. అదేలాగా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఈ స్టీఫెన్ రవీంద్ర ఇలాంటి వాళ్ళందరూ ఉండేవారు, మీనా ఇలాంటి వాళ్ళందరూ అధికారులు అక్కడ, ఏసీపీలు ఎస్పీలు. అప్పుడు ఈయన ఇంట్లో ఒక రెడాక్సైడ్ పూసుంటే గోడకి పెయింట్ ఎత్తున్నప్పుడు పోతారు రెడాక్సైడ్. అది చూసి అది రక్త మార్కలో నేను పేపర్లో క్లియర్గా చదివాను. పరిటాల రవీంద్ర గారికి వేధింపులు, అంటే ఆ రెడాక్సైడ్ చూసి అది రక్త మార్కలు అని చెప్పేసి ఇంట్లో తనిఖీలు సోదాలు చేశారు. ఇంట్లో వ్యవసాయం చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. వ్యవసాయ పనిముట్లు ఉంటాయి కదా, పార, గుణపం, తప్పేళాలు, కోడవాళ్ళు లాంటి ఇవన్నిటిని కూడా మారణాయుధాల కింద చిత్రీకరించి అన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని ఈయన కాన్వాయ్ కూడా తగ్గించేసి ఈయన ఒక్కడే తిరిగేలా చేసి ఈయన మనుషులు అండ లేకుండా సపోర్ట్ లేకుండా చేసాడు. రెక్కి ఎప్పుడు దొరుకుతాడని వెయిట్ చేస్తున్నారు. ఈయన కూడా ఒక పక్కన ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ అనుచరులను లేపేశారు. రావటం అధికారులు రావటం తెలుస్తుంది ఆయన క్లియర్గా. ఈయనకి థ్రెట్ ఉంది, ఏ క్షణమైనా తనని అంతమందించడానికి హతమార్చడానికి చూస్తున్నారని తెలుసు. దాక్కోలేదు. వీరమరణం పొందాలి వీరుడిలా అనుకునేవాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని కుట్రపూరితంగా హతమార్చారు.
ఈయన తీసుకెళ్ళి పార్టీ ఆఫీసులో ప్రజల మధ్య ఉండగా, వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఉండగా వాళ్ళు దీని కాంట్రవర్సీ మొద్దుసీను నేను చంపాను అంటాడు. రేఖమయ్య లాంటి మాజీ పోలీసులు అందరూ అక్కడ ఉంటారు, షార్ప్ షూటర్స్ ఉంటారు. అకార్డింగ్ టు బుచ్చి చౌదరి గారు స్నైపర్స్ని, షార్ప్ షూటర్స్ని, స్నైపర్స్ని కూడా పెట్టారు. అంటే స్నైపర్స్ అంటే చాలా దూరం నుంచి కొడతారన్నమాట, టెలిస్కోపిక్ గన్ తోటి. ఇలాంటి వాళ్ళని కూడా పెట్టారు. అంటే ఆయన ఎట్టి పరిస్థితులను తప్పించుకోకూడదు. అక్కడ మీకు ఆ విజువల్స్ ఏది బయటికి రాలేదు, చూసుకోండి మీరు కావాలంటే. మీకు పరిటాల రవీంద్ర గారు చనిపోకముందు పార్టీ ఆఫీసులో అటు ఇటు కూర్చి తిరిగిన తర్వాత ఈయన జనంలోకి వచ్చింది, తర్వాత ఈ గందరగోళం జరిగింది. మామూలుగా ఉంటాయి కదా వీడియోలు, షూటింగ్ చేస్తారు కదా పత్రికా విలేకరులు. ఏది లేదు. ఆయన చనిపోయిన తర్వాత దృశ్యాలు తప్ప ఏది కూడా కనపడలేదు. అక్కడ ఉన్న పోలీస్ గన్మెన్లో అందరు నాయకులకి గన్మెన్లు ఉంటారు, అందులో కలిసిపోయి చంపారని ఒక కథ లేశారు. ఏంటండి మొద్దుసీను అన్నవాడు వచ్చి నేను చంపాను అన్నాడు. ఇది ఫ్యాక్షన్లో ఉన్న అలవాటు. అది ఇప్పుడు ఎవరో ఒకరు పెద్ద లీడర్ని లేపేసి నేను చంపాను వచ్చేస్తాడనమాట. పోలీసు వాళ్ళకి కేసు తేలిగా వద్ది, ఇది వీడు దొరికాడు అని చెప్పేసి ఒక 4-5 పెట్టేస్తారు. అలాగే అతను పెట్టారు. అతను కూడా ఎలా దొరికాడు, అతనే దొరికాడు. అతనే వచ్చి చెప్పాడు నేను చంపానని. తర్వాత అతను కూడా మియాపూర్లో ఎక్కడో ఏదో లాడ్జీలో అతనే దొరికాడు. తర్వాత అనంతపురం జైల్లో ఆడ పిచ్చోళ్ళాటు వచ్చి చంపేశాడు. అంటే తర్వాత ఆడ అనారోగ్యంతో పోయాడు. దీనికి సంబంధించి ఈ డాక్టర్ వాడు పోయాడు. ఇలాగా ఎవడం మిగలదు. రాజీరెడ్డి అన్నవాడు ఇక్కడ ఎన్కౌంటర్ అయిపోయాడు జూబ్లీ హిల్స్లో. ఆ పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవడం మిగలలేదు. ఆఖరికి సూరి నేనే చేయించాను సంబరాలు చేసుకున్నాడు జైల్లో ఉన్నాయి. ఆడిని లేపేశారు వాళ్ళ అనుచరుడితోటి. ఎవరినే మిగల్చలేదండి. ఇదే బకెట్ మర్డర్స్ అంటారు, మొత్తం క్లీన్ చేస్తారు. ఆఖరికి సిబిఐ దర్యాప్తు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు. అతని మీద నేరం మోపితే సిబిఐ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ విచారణ చేసింది. అంత గొప్ప సిబిఐ దర్యాప్తు. ఇది అంటే ఒక వీరుణ్ణి వీళ్ళు హతమార్చి అత్యంత క్రూరంగా వధించి తద్వారా నిజాలను కూడా కప్పెట్టేశారు. నేను అందుకనే ఆయన్ని పరిటాల రవి కాదు, అతను పోరాటాల రవి. పోరాడుతానే మరణించాడు. అతను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, రాజకీయాల్లో లేనప్పుడు, జనావాసాల్లో ఉన్నా, అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసినా సరే అతను పోరాటాన్ని ఏ రోజు ఉండదు. అందుకనే నాకు ఆయన చరిత్ర వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆయన గుర్తుకొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దాశరథి మహాకవి దాశరథి కృష్ణమాచారి గారి ఒక గేయం ఉంటుంది. ఏంటండి ఇది, దాశరథి కృష్ణమాచారి గారు మామూలుగా విప్లవాత్మకంగా లేకపోతే ఒక ఉత్తేజపూర్వకంగా రాసిన ఆ చల్లని సముద్ర గర్భం ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఈ భూగోళం పరిణామానికి రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపానికి జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన తెగిపడిన నరకంఠాలెన్నో, కులమతాల వైషమ్యం లేని ఈ సమాజాన్ని ఎన్నటికి చూస్తామో అనేటువంటిది ఆయన ఒక గేయం ఉంటుంది. అద్భుతమైన గేయం. నాకు ఈయన గురించి విన్నప్పుడు, చదివినప్పుడు నాకు అది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పోరాటం, అది జీవితం నాకు తనకు తెలుసు చనిపోతాడని. తన అనుచరులను ఒక్కొక్కళ్ళని తన అంగాలన్నింటినీ కత్తిరించేస్తున్నారు. అత్యంత క్రూరంగా వధించారు. వరుసపెట్టి లేపేస్తున్నారు. అన్ని వ్యవస్థలు ఏకమైపోయినాయి. రాజకీయం, పోలీసు అన్ని వ్యవస్థలు ఏకమైపోయినాయి. చాలా దుర్మార్గం అన్నమాట. ఇవాళ ఆ ఆఫీసర్లు పెద్ద గొప్పగా చెప్తారు మేము చంపేశామని. ఏంటండి మీరు న్యాయం చేయాలనుకుంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి. కానీ మీరు చేయలేని పని, సమాజ స్థాపన మీరు చేయలేదు. దుర్మార్గాలు మీరు అరికట్టలేరు. ఒక పోలీస్ అధికారిని ధర్మవరంలో అప్పుడున్న ప్రజాప్రతినిధి తాలూకు వాడు ఎంత దారుణంగా చేశాడు అనేటువంటిది ఒక మహిళా అధికారిని. అదే సీన్ రవితేజ సినిమా ఒకటి ఉంటుంది, అదే విక్రమార్కుడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కాపాడలేకపోయి న్యాయం చేయలేకపోయారు కదా. ఈ న్యాయం చేసాడు. ఏంటండి మీరు చేయలేని పని చేసినప్పుడు మీరు కనీసం చేయలేరు, చేసినోడికన్నా సపోర్ట్ ఇవ్వాలి. అది కాకుండా దొంగలు, దుర్మార్గులు, ఫ్యాక్షనిస్టులు, నరరూప రాక్షసులతో చేతులు కలిపి వాళ్ళ పెద్ద రాజకీయాల్లో కూడా చేరిపోయి పెద్ద కౌరులు చెప్తూ ఉంటారు. వాళ్ళంతా వాళ్ళే మేము బడు బలహీన వర్గాల ఆశాజ్యోతులు అని చెప్తారు. వాళ్ళ అంకాలు మేము వాళ్ళకి ఇదని చెప్తూ ఉంటారు. ఏ బడుగు బలహీన వర్గాల కోసం బలి అయిపోయాడు. ఆ రవి గారి చనిపోవడంలో పాత్ర ఉన్న ఈ నాయకులు, ఈ ఆఫీసర్లంతా ఇవాళ కాలర్ ఎగరేసి తిరుగుతున్నారు మేము నాయకులు అని చెప్పుకుంటా. దళిత సమాజం కోసం ఒక దళితుడు పోరాటం వేరు, ఒక కమ్మ సామాజిక వర్గం కోసం ఒక కమ్మాడు పోరాటం సహజం. కానీ బడుగు బలహీన వర్గాల సమాజంలో అణగారిన వర్గాల్లో పీడిత తాడిత జనాల కోసం యుద్ధం చేసి యుద్ధంలో వీరమరణం పొందటం
ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మీకు అతన్ని కీర్తించడానికి వీళ్ళు వెనక ముందు ఆడుతున్నారు. కానీ ఆయన అభిమానులు, నేను బెంగళూరులో ఒకసారి చూశాను. నేను ఒక చోట ఒక డార్మెటరీ లాంటి దాంట్లో అక్కడ బెంగళూరులో హోటల్లోని గట్టా పనిచేసే వాళ్ళంతా అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు. దాదాపు 70-80 మంది ఉంటారు అందులో. నేను అక్కడికి విజిట్కి వెళ్ళాను, ఒకసారి చూడటానికి వెళ్ళాను వాళ్ళని. అక్కడ వాళ్ళు ఏం పాట పాడుకుంటున్నారో తెలుసా అండి? రవి గారి మీద పాడుకుంటున్నారు పాట. పరిటాల రవి గారి గురించి ఎవరో గేయం రాస్తే ఆ గేయాన్ని పాడుకుంటున్నారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు అప్పుడు చనిపోయిన సంవత్సరం పైన అయింది, సంవత్సరంన్నర. ఆయన గురించి ఆయన తలుచుకుని బోరుముని దుఃఖిస్తా పాడుకుంటున్నారు వాళ్ళు. అంతకన్నా జీవితంలో ఏం కావాలండి? ఒకవేళ మీరు నేను ఆయనకి నివాళులు అర్పించకపోయినా పరిటాల రవి అనేటువంటి వ్యక్తి పోరాటాల రవిగా చరిత్రలో నిలిచిపోతాడనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఆయన వర్ధంతి సందర్భంగా జోహార్ పరిటాల రవి గారు అని చెప్పేసి మనం చెప్పి ఒక నమస్కారం పెడదాం. మన గద్దర్ గారు ఎన్నిసార్లు తలుచుకునేవాడండి ఆయన గురించి. ఎంత పోరాట యోధుడు ఆయన పలు సందర్భాల్లో ఆయన ప్రస్తావిస్తూ చాలా బాగా గొప్పగా చెప్పేవాడు ఆయన. పరిటాల రవి గారి వర్ధంతి సందర్భంగా ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు, అండగా నిలబడిన తీరు, ఆ కుటుంబం మీద పగబట్టి భూస్వాములు, పెత్తందారులు ఆ కుటుంబాన్ని మట్టిపెట్టిన తీరు, పీడిత శ్రామిక వర్గాలకి పరిటాల రవి గారు అండగా నిలబడి ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో వారికి రాజకీయంగా, ఆర్థికంగా బలంగా అండగా నిలబడిన తీరుని అద్భుతంగా విశ్లేషించిన అడిసిమిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.